హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బూనా టాక్స్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా, మీరు బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు మనం చైనీస్ కొరియన్ డ్రామాస్ తెలుగులో డబ్ చేశారు కదా, సో ఏ డ్రామాస్ డబ్ చేశారు అని తెలుసుకుందాం. అలాగే ఏ యాప్లో డబ్ చేశారు అని కూడా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నేను మంచి మంచి డ్రామాస్ అలాగే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అలాగే అప్పుడప్పుడు మూవీస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలాగే మీలో ఎవరికైనా యూట్యూబ్లో వర్క్ చేయాలనిపిస్తే నాకు కామెంట్ చేయండి. నాకు స్టోరీస్ రాసిస్తే నేను రికార్డింగ్, ఎడిటింగ్, అప్లోడింగ్ చూసుకుంటాను. నాకు వచ్చే మనీలో మీకు కూడా ఇస్తాం. మానిటైజేషన్ కంప్లీట్ అయిపోక $100 అవుతుంది కదా, సో అప్పుడు మనం పార్ట్నర్షిప్గా అయ్యి మనం చూసుకోవచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. సరే, ఇప్పుడు రండి మనం తెలుసుకుందాం ఏ డ్రామాస్ తెలుగులో డబ్బింగ్ చేసి. ఫస్ట్ ఇప్పుడు మనం టైమ్ టు ఫాల్ ఇన్ లవ్ అనే డ్రామా గురించి చెప్పుకుందాం. ఈ డ్రామాలో మొత్తం 24 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇది కాంట్రాక్ట్ మ్యారేజ్ బేసే ఉంటుందన్నమాట. హీరోయిన్ వచ్చి ఒక బ్లాగర్ అనమాట. మేకప్ ప్రోడక్ట్స్ గురించి బ్లాగ్ చేస్తూ ఉంటుంది, లైవ్ స్ట్రీమింగ్స్ చేస్తూ ఉంటుంది. అలాగే మన హీరో వచ్చి మేకప్ బ్రాండ్స్ ఉంటాయి కదా, బ్రాండెడ్ మేకప్ ప్రోడక్ట్స్ అవన్నీ. సో ఆ కంపెనీకి సంబంధించి CEO అనమాట. వీళ్ళిద్దరి మధ్య ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ లా అవుతుంది. సో మీరు డ్రామాని చూడొచ్చు. మొత్తం చెప్తే మీకు సస్పెన్స్ పోతుందని చెప్పడం లేదు. ఒకవేళ మీకు క్లారిటీగా కావాలంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను. నెక్స్ట్ మై లీథల్ మ్యాన్. ఇది కూడా 24 ఎపిసోడ్స్ ఉన్నాయన్నమాట. ఇది కూడా చాలా మంచిగా ఉంటుంది. మన హీరోయిన్ మధ్య ఉండే లవ్ స్టోరీ అయితే సూపర్ తెలుసా. నేను ప్రతి ఒక్క ఎపిసోడ్ 2 times చూసానంటే అర్థం చేసుకోండి, అంత బాగుంటుంది. హీరోయిన్ క్యారెక్టర్ కానీ హీరో కానీ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మీకు బాగా స్టార్టింగ్లో మన హీరోకి హీరోయిన్ అసలు నచ్చదన్నమాట. పోను హీరో మీద ఇష్టం కలుగుతుంది. స్టార్టింగ్లో ఎంత హర్ట్ చేస్తాడో, తను లవ్ చేసేటప్పుడు అంత ప్రేమగా చూసుకుంటాడనమాట హీరోయిన్ని. నేను మీకు స్టోరీ ఏం చెప్పడం లేదు, జస్ట్ నేను మీకు డ్రామాస్ ఏవేవి అప్లోడ్ చేశారు తెలుగులో డబ్బింగ్ చేశాను మాత్రమే చెప్తున్నాను. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని, నేను స్టోరీ ఏం చెప్పడం లేదు. ఒకవేళ మీకు స్టోరీ కావాలంటే కామెంట్ చేయండి. స్టోరీని 1 lineలో ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకొక వీడియో పెడతాం. నెక్స్ట్ డ్రామా వచ్చి వామ్ మీట్ యూ. ఇది కూడా 24 ఎపిసోడ్స్ ఉంటాయి. ఇది కూడా చాలా బాగుంటుంది. స్టోరీ లైన్ ఏంటంటే మన హీరోయిన్ అన్లక్కీ అనమాట. ప్రతి విషయంలో అన్లక్కీగానే ఉంటుంది. సో అప్పుడు తనకు ఒక స్పెట్స్ దొరుకుతాయి. ఒకరు వచ్చి స్పెట్స్ ఇస్తారు. ఆ స్పెట్స్ వల్ల ఎవరినైతే చూస్తుందో వాళ్ళ దగ్గర నుంచి ఒకలాంటి మెరుపు సంథింగ్ లైట్ వస్తుంది అనమాట. పింక్, గోల్డ్ కలర్ అలా. గోల్డ్ కలర్ వచ్చిన వ్యక్తి దగ్గర తను ఉంటే లక్కీ అవుతుంది అనమాట. సో అందుకొని వెతుకుతూ ఉంటే మన హీరో బాడీలో నుంచి గోల్డ్ కలర్ లైట్ బయటకు వస్తుంది. అందుకోసం మన హీరోయిన్ హీరో దగ్గరికి వెళ్తుంది. కానీ హీరోకి ఒక ప్రాబ్లం ఉంటుంది. అమ్మాయిని టచ్ చేస్తే రెడ్ కలర్లో స్కిన్ మొత్తం ఎలర్జీ అయిపోతుంది అనమాట. సో ఇది స్టోరీ లైన్. వీళ్ళిద్దరి మధ్య లవ్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు అనేది మీరే చూసి తెలుసుకోండి. ఇది కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈ డ్రామాలో 3 మెయిన్ క్యారెక్టర్స్ ఉంటారనమాట. ఒకటి హీరో అసిస్టెంట్, అలాగే మన హీరోయిన్ బ్రదర్ అనమాట. హీరోయిన్ బ్రదర్ వచ్చి హీరోయిన్ ఫ్రెండ్ని లవ్ చేస్తాడు. అలాగే మన హీరో అసిస్టెంట్ ఉంటాడు కదా, హీరో అసిస్టెంట్ని ఇంకొక అమ్మాయి లవ్ చేస్తుంది అనమాట. ఇది మీట్ యూ అనే డ్రామా గేమింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన డ్రామా. సో డ్రామా ఎలా ఉందో చూసి తెలుసుకొని నాకు కామెంట్ చేయండి, మర్చిపోకండి. నెక్స్ట్ డ్రామా వచ్చి షీ వాస్ ప్రీటీ. ఈ డ్రామాలో మొత్తం 16 ఎపిసోడ్స్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క ఎపిసోడ్ చాలా బాగుంటుంది. ఏ డ్రామా లైన్ ఏంటంటే మన హీరోయిన్ ఫ్రెండ్స్ అనమాట. చిన్నప్పుడు హీరో చాలా లావుగా ఉండేవారు, మన హీరోయిన్ చాలా క్యూట్గా ఉండేది. కానీ పెద్దగా అయ్యాక ఇద్దరు కలుసుకుందాం అనుకుంటారు. మన హీరో ఒక చిన్న పజిల్ని హీరోయిన్ చేతికి ఇచ్చింటాడు అనమాట, పెద్దగా అయ్యాక కలుసుకుందామని. సో అలాగే కొన్ని రోజుల తర్వాత మన హీరోయిన్ పెద్దగా అయిపోతే తను మొత్తం ఫేస్ కానీ తను కూడా మొత్తం మారిపోతుంది. మన హీరో చాలా స్మార్ట్గా మంచిగా తయారై ఉంటాడు అనమాట. హీరోయిన్ కొన్నాళ్ళ తర్వాత కలుద్దాం అనుకున్నప్పుడు హీరోయిన్ చూసి గుర్తుపట్టకుండా ఉంటుంది. తర్వాత హీరోయిన్ చూసి ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, కానీ చిన్నప్పుడు నేను అంత బాగున్నాను, తను నాతో ఉండింటాడు. సో ఇప్పుడు నేను ఇలా ఉన్నానని తెలిసి చాలా బాధపడతాడేమో అనుకొని తనకు బదులుగా తన ఫ్రెండ్ని హీరో దగ్గరికి పంపించుంటుంది అనమాట. తర్వాత మన హీరోయిన్ కూడా హీరో పనిచేస్తూ ఉంటాడు కదా కంపెనీలో CEO లాగా. సో తను కంపెనీలోనే మన హీరోయిన్ కూడా జాయిన్ అవుతుంది. మన హీరోకి హీరోయిన్ మీద ఇష్టం ఉంటుంది అనమాట, చిన్నప్పుడు హీరోయిన్ మీద. సో పెద్దగైనా కూడా తనే అనమాట హీరోయిన్ ఫ్రెండ్ అనుకొని హీరోయిన్ మీద కాకుండా హీరోయిన్ ఫ్రెండ్తో కొంచెం క్లోజ్గా ఉండేవాళ్ళు. అలాగే మన హీరోయిన్ మీద కూడా కొంచెం లైట్గా ఫీల్ వచ్చేదన్నమాట. అంటే ఎంతైనా చిన్నప్పుడు ఫ్రెండ్ కదా, కొంచెం అటు ఇటుగా మన హీరోకి తెలుస్తూ ఉంటుంది. ఆఖరికి మన హీరోకి తెలిసిపోతుంది అనమాట హీరోయిన్ అసలైన తన చిన్నప్పుడు చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట. ఇది తెలుసుకొని మన హీరోయిన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు. తర్వాత ఏమవుతుంది అనేది మీరే డ్రామా చూసి తెలుసుకోండి. అలాగే ఆ పజిల్ ఎవరి చేతికి వెళ్ళి ఉంటుంది, అసలు హీరోయిన్ మధ్య ఎలా స్టార్ట్ అవుతుంది అనేది తెలుసుకోండి.
నెక్స్ట్ డ్రామా వచ్చి డబ్ల్యూ. ఈ డ్రామా గురించి పెద్ద ఇంట్రడక్షన్ ఏం అవసరం లేదనుకుంటే చాలా మందికే తెలిసి ఉంటుంది. చాలా ఛానల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ఉంటుంది అనమాట. సో ఎవరైనా చూడలేదనుకుంటే వెళ్ళి చూడొచ్చు అనమాట. ఈ డ్రామా చాలా బాగానే ఉంటుంది. ఏంటంటే మన హీరో వచ్చి కామిక్లో హీరో అనమాట. మన హీరోయిన్ ఇచ్చి రియల్ వరల్డ్లో అమ్మాయి అనమాట. సో మన హీరోయిన్ కామిక్లోకి వెళ్తుంది. ఆ కామిక్ ఎవరు రాస్తూ ఉంటారంటే మన హీరోయిన్ ఫాదరే రాస్తూ ఉంటాడనమాట. ఇంతకు మించి చెప్పాలనుకోవడం లేదు, మీరే వెళ్ళి చూడండి, చాలా బాగానే ఉంటుందన్నమాట. నెక్స్ట్ డ్రామా వచ్చి యువర్ సీక్రెట్. ఈ డ్రామా గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, మీలో చాలా మందికే తెలిసే ఉంటుంది. ఈ డ్రామా వన్ లైన్ ఏంటంటే మన హీరో హీరోయిన్ ఒకే స్కూల్లో చదువుతూ ఉంటారు. హీరో ఒక కాలేజ్లో పెద్ద యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకొని చదువుతూ ఉంటాడు అనమాట. మన హీరోయిన్ కూడా అదే కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటుంది, కానీ ఆ కాలేజ్లో జాయిన్ అయ్యేంత మార్క్స్ వచ్చిందో. సో తను మళ్ళీ ఇయర్ని రిపీట్ చేస్తుంది. మన హీరో వెళ్ళిపోతాడు. ఏమవుతుందేమో తెలియదు, కానీ హీరోయిన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారనమాట. 1 year తర్వాత మన హీరోయిన్ అదే కాలేజ్కి వెళ్ళి నేను వచ్చేసానంటూ హాస్టల్ బాయ్స్ ఉంటారు కదా, అక్కడ వెళ్ళి అరుస్తూ ఉంటుంది అనమాట. హీరో వచ్చి ఏంటి ఇలా వచ్చావా అంటే నేను నీకోసం వచ్చేసాను, నేను చూడడం చాలా హ్యాపీగా ఉందంటే, అలాగే నీకు ఒక సీక్రెట్ చెప్పినా నాకు నువ్వంటే ఇష్టం అంటుంది. కానీ మన హీరో ఏమో తెలియదు, కానీ స్కూల్ డేస్లో ఉన్నప్పుడు మన హీరోకి హీరోయిన్ అంటే ఇష్టమే. కానీ ఇప్పుడు మాత్రం డేటింగ్ ఇలాంటివన్నీ నాకు ఏమీ మాత్రం ఇంట్రెస్ట్ లేదు, ఇలాంటి పిచ్చి పిచ్చి పనుల మీద ధ్యాస పెట్టద్దు, నువ్వు నీ చదువుకొని వెళ్ళిపోతాడు అనమాట. హీరోయిన్ మాత్రం పట్టు వదలదు అనమాట. మన హీరోయిన్ సాధించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అసలు చిన్నప్పుడు అంటే స్కూల్ డేస్లో ఉన్నప్పుడు హీరోకి హీరోయిన్ ఇష్టం ఎప్పుడు ఇగ్నోర్ చేయలేదు. హీరోయిన్ ఇగ్నోర్ చేసినా కూడా మన హీరో వెళ్ళి మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు అలా ఎందుకు చేస్తున్నాడు అనేది మీరే చూసి తెలుసుకోండి. ఈ డ్రామాలో నాకు మెయిన్ లీడ్స్ కంటే సెకండ్ క్యారెక్టర్స్ ఉంటారు కదా, సెకండ్ జోడి, వాళ్ళదైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది అనమాట. ఎవరంటే షాదీది అండ్ జిక్కిది. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎంత క్యూట్గా ఉంటుంది. ఎప్పుడు చూడు మన షాదీ జిక్కి కానీ కొడుతూనే ఉంటుంది, ఇరిటేషన్ చేస్తూనే ఉంటుంది. కానీ జిక్కి గాడికి అదే ఇష్టం అనమాట. వీడు కూడా జిక్కి గాడు కూడా మన షాదీని ఎంత విసిగిస్తాడు. కానీ ఇద్దరు ఒకరిని వదిలి మాత్రం ఒకరు ఉండనే ఉంటారు. 24 గంటలు టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూనే ఉంటారు. కానీ ఎంత క్యూట్గా ఉంటారు తెలుసా. నేను హీరోయిన్ కంటే వీళ్ళనే ఎక్కువ చూసాను తెలుసా. ఎంత బాగున్నారంటే అంత బాగుంది. చూస్తే మీరు కూడా జిక్కికి షాదీకే ఫ్యాన్ అయిపోతారు. మీకు ఎవరు నచ్చారో చూసాక ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ డ్రామా వచ్చి కమ్ అండ్ హగ్ మీ. ఈ డ్రామాలో కూడా 24 ఎపిసోడ్స్ ఉంటాయి. ట్రూ లవ్ అంటే ఏంటని తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ డ్రామా మీరు మిస్ అవ్వకుండా చూడండి. ఫస్ట్ స్టార్టింగ్లో 1-2 ఎపిసోడ్స్ కొంచెం బోరింగ్గా ఉంటాయి, కానీ నెక్స్ట్ ఎపిసోడ్స్ మాత్రం కేక్, అసలు అంత బాగుంటాయి. ట్రూ లవ్ అంటేనే చెల్లిసేలాగా ఉంటుందన్నమాట ఈ డ్రామా. మన హీరో వాళ్ళ ఫాదర్ వచ్చి సైకో, మన హీరోయిన్ ఫ్యామిలీని చంపేసి ఉంటాడు. కానీ హీరో తప్పేం లేదన్నట్టు అర్థం చేసుకొని మన హీరోతోనే కలిసి ఉంటుంది. తనతో ఉండడానికి ఎన్ని ఇబ్బందులు పడుతుంది, కానీ కొన్ని రోజులు విడిపోతారు. తిని మన హీరోయిన్ వాళ్ళ మమ్మీ వచ్చి యాక్ట్రెస్ కదా, హీరోయిన్ కూడా యాక్ట్రెస్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఈ పర్పస్లో మాత్రం చాలా కష్టాలు పడుతుందన్నమాట హీరోయిన్ కానీ హీరో కానీ చివరికి ఇద్దరు కలుసుకొని ఉంటారు. అంత బాగుంటుంది డ్రామా. ఖచ్చితంగా మీరు చూడండి, చూస్తే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. చూసి మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా. ఏ యాప్లో చెప్తున్నారు, ఏ యాప్లో ఈ డ్రామాస్ అని డబ్ చేశారనే విషయం ఇంతవరకు అయితే చెప్పలేదు. సో నేను లాస్ట్లో చెప్తానమాట, ఏమనుకోమాకండి. చిన్నప్పుడు ఈ హీరోయిన్ అయితే ఎంత క్యూట్గా ఉంటుంది తెలుసా. తను అంత ముద్దుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నాకే నచ్చేసింది అనమాట చిన్నప్పుడు హీరోయిన్ క్యారెక్టర్లో యాక్ట్ చేసిన అమ్మాయి. మీరు ట్రూ లవ్ గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ డ్రామాని చూసే తీరాలి, ఓకేనా. చూడండి ఎంత బాగుంటుందో. ఫస్ట్ నేను అన్నీ ఆర్డర్గా చెప్తున్నాను కదా, ఇవన్నీ ఒక్కటి మించి ఒకటి ఉంటాయి డ్రామాస్. నేను ఎందుకు కమ్ అండ్ హగ్ మీ డ్రామాని అంత మంచిగా చెప్పాను. ట్రూ లవ్ అంటే ఏంటంటే, ఎందుకంటే ట్రూ లవ్ అంటే ఒకరిని మనం ట్రస్ట్ చేయడమే కదా, తనని నమ్మడమే, తన తప్పు లేదని తెలుసుకోవడమే. తన ఫాదర్ తప్పు చేస్తే హీరో ఏ పాపం చేస్తాడు, ఇదే కదా మన హీరోయిన్ చూపిస్తుంది ఈ డ్రామాలో. చూసాక మీకే అర్థమవుతుంది. ఇందులో అంత రొమాంటిక్ సీన్స్ ఉండకపోవచ్చు, కానీ డ్రామా మాత్రం సూపర్గా ఉంటుంది. చూడండి ఒకసారి. నేను చెప్పాను కదా హీరో వాళ్ళ డాడీ సైకో అని. హీరోయిన్ పేరెంట్స్ని చంపేసిందే కాకుండా హీరో వాళ్ళ డాడీ చెప్పినట్టు వినలేదని పెద్దగైనా కూడా మన హీరోయిన్ని చంపడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తాడు. కానీ మన హీరో ఉండే కదా అవుతుందా, మన హీరో ప్రతి క్షణం హీరోయిన్ని కాపాడుకుంటూనే ఉంటాడనమాట. ఇదే ట్రూ లవ్ కదా. ఓకే, ఇంతటితో ఈ డ్రామాస్ అయిపోయాయి. ఇంకా చాలా ఉన్నాయి, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానమాట. నెక్స్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మిగిలిన డ్రామాస్ గురించి. అంటే అమెజాన్ మినీ టీవీలో అలాగే ప్రైమ్ వీడియోస్ ఉంది కదా, అందులో వస్తాయి అన్నమాట. ఫ్రీగానే చూడొచ్చు, మీరు చూడండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే నేను చెప్పిన రివ్యూ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి ప్లీజ్ అబ్బా. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.